హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. మనం అర్థమెటిక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు అర్థమెటిక్లో మనం నెంబర్ సిస్టమ్ని చూద్దాం. నెంబర్ సిస్టంలో మనం ఫస్ట్ చూసుకుంటే ఇమాజినరీ నెంబర్ అని దేన్ని అంటామంటే సచ్ ఏ నెంబర్స్ విచ్ కాంట్ రిప్రజెంట్ ఆన్ ద నెంబర్ లైన్స్ బికాస్ ఇట్ రియల్ వాల్యూస్ ఈజ్ అన్నోన్. అంటే ఆర్ సచ్ నెంబర్స్ విచ్ ఆర్ అండర్ రూట్ వాల్యూస్ హ్యావ్ ఏ నెగిటివ్ సైన్ ఈజ్ కాల్డ్ ఇమాజిన్ నెంబర్స్. అంటే మనకు నెంబర్ లైన్ అని ఒకటి ఉంటుంది, అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఇంటీజర్స్ మనం అవి రాస్తాం కదా, ఇటు ఈ సైడ్ వచ్చేసి పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, ఇటు సైడ్ వచ్చేసరికి నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. ఇలా ఉండేదాన్ని ఒక నెంబర్ లైన్ అంటాం. అంటే దీన్ని నెంబర్ లైన్ అంటాం. ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ అయితే ఈ నెంబర్ లైన్ మీద మనం ఐడెంటిఫై చెయ్యలేమో అలాంటి వాటిని ఇమాజిన్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ √4 ఉంది, దీనికి 2 వస్తుంది. ఒకవేళ √3 ఉంది, దీనికి సంథింగ్ వాల్యూ 0.33, ఇలా సంథింగ్ వాల్యూ వస్తుంది. ఇది మనకు తెలుసు. అయితే ఏవైతే రూట్లో మైనస్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయో ఇలాంటివి మనం ఎక్కడ చూపించలేము. -4, -1, -3 ఇలాంటి వాల్యూస్ని చూపించలేము నెంబర్ లైన్ మీద. కాబట్టి అలాంటి వాటిని ఏమంటామంట? ఇమాజిన్ నెంబర్స్ అంటామంట. నెక్స్ట్ రియల్ నెంబర్స్. ఆల్ నెంబర్స్ అదర్ దాన్ ఇమాజిన్ నెంబర్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్. ప్రతి నెంబరు, ఒక ఇమాజిన్ నెంబర్ కాకుండా ప్రతి నెంబర్ని మనం రియల్ నెంబర్స్ అంటామంట. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. 2/3, 3/4, 7, 11, -15, √3, √4 ఇవన్నీ మనం నెంబర్ లైన్ మీద చూపించగలం. కాబట్టి ఇవి రియల్ నెంబర్స్. ఇమాజిన్ నెంబర్స్ నెంబర్ లైన్ చూపిం కాబట్టి అవి లేకుండా మిగతా నెంబర్స్ అన్ని రియల్ నెంబర్స్ అని అన్నాడు. నెక్స్ట్ చూడండి, ఇర్రేషనల్ నెంబర్స్ అని దేన్నమంటామంటే సచ్ నెంబర్స్ విచ్ కాంట్ బి రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. సచ్ నెంబర్స్ విచ్ కాంట్ బి రిపీట్ ఆర్ నాన్ టెర్మినేట్ ఆఫ్టర్ డెసిమల్, దాన్ని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక రేషనల్ నెంబర్ అని దేన్నమంటామంటే నార్మల్గా అయితే p/q ఫామ్లో ఉంటుంది. p/q అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే 1/3, 2/3 ఇలా -3/, -4 ఇట్లయినా ఉండొచ్చు. కానీ q మాత్రం 0కి ఈక్వల్ కాకూడదు. వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. అయితే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే సచ్ ఏ నెంబర్స్ విచ్ కాంట్ రిప్రజెంట్ ఇన్ ద p/q ఫామ్. p/q ఫామ్లో దాన్ని మనం రాయలేము. ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్. సచ్ నెంబర్స్ విచ్ కాంట్ బి రిపీట్ ఆర్ నాన్ టెర్మినేట్. మనం ఏదైనా డివైడ్ చేసుకుంటూ పోతే 0 పాయింట్ వచ్చేసి రిపీట్ అవుతూ ఉందనుకోండి, ఒకే నెంబర్ రిపీట్ అవుతూ ఉంటే సరే అని చెప్పేసి ఇక్కడ ఆపేయచ్చు, సేమ్ రిపీట్ అవుతుందిలేని. రిపీటెడ్ కాకుండా ఏదేదో నెంబర్స్ వస్తున్నాయి, మారుతా కానీ ఆగట్లేదు, వెళ్తానే ఉన్నాయి నెంబర్స్. అలాంటి వాటిని నాన్ టెర్మినేట్ అంటాం, నాన్ రిపీట్ కానివి నెంబర్స్ అంటాం. కాబట్టి అలాంటివి కూడా ఇర్రేషనల్ నెంబర్స్ కింద వస్తాయి. సర్చ్ నెంబర్స్ విచ్ కాంట్ రిపీట్, నాన్ టెర్మినేట్ ఆఫ్టర్ డెసిమల్ అంటే ఇది పాయింట్ తర్వాత అని చెప్పేసి అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, 0.374731778 నాట్ ఏబుల్ టు బి రోట్ ఇన్ ఏ p/q ఫామ్ ఈజ్ కాల్డ్ ద ఇర్రేషనల్ నెంబర్స్. అయిపోయింది. √2, √3, √5 ఎక్సెట్రా. నెక్స్ట్ చూడండి, రేషనల్ నెంబర్స్. సర్చ్ నెంబర్స్ విచ్ కెన్ రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. నేను ఇందాక చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. p/q ఫామ్లో మనం రాయగలిగితే దాన్ని ఏమంటాం? రేషనల్ నెంబర్స్ అంటాం. సచ్ రేషనల్ నెంబర్స్ ఇన్ విచ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. q నాట్ ఈక్వల్ టు 1, 1/3, 4/5 వీటిని ఫ్రాక్షన్స్ అంటాం. అయితే ఈ q వాల్యూ మాత్రం 1 అవ్వకూడదు అంట. అంటే 4/1 ఉండకూడదు. 4/1 అంటే ఇంకా 4లో ఉంటుంది. ఇది ఫ్రాక్షన్లో ఎలా ఉంది? ఫ్రాక్షన్ అంటే మనకు p/q ఫామ్లో ఉండాలి. ఇక్కడ బై 1 ఉంది, కానీ ఇది మామూలు చూస్తే ఒక నెంబర్ లాగే ఉంటుంది, ఫ్రాక్షన్స్లో లేదు. కాబట్టి q నాట్ ఈక్వల్ టు 1. ఎక్కడైతే డినామినేటర్ 1 ఉంటుందో మనం మామూలుగా న్యూమరేటర్ ఒకటే రాసుకుంటాం. ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే సచ్ ఏ ఫ్రాక్షన్ ఇన్ విచ్ q గ్రేటర్ దాన్ p అండ్ ఇట్స్ వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఇదిగోండి, ప్రాపర్ ఫ్రాక్షన్ దేన్ని అంటామంటే ఇది చూడండి, పైన ఉండదాన్ని న్యూమరేటర్ అంటాం. q
కింద ఉండేదాన్ని డినామినేటర్ అంటాం. ఓకేనా? ఇప్పుడు సచ్ ఏ ఫ్రాక్షన్ ఇన్ విచ్ క్యూ, దీన్ని క్యూ అంటాం డినామినేటర్లో ఉండేదాన్ని. పైన పి అనుకోండి, క్యూ గ్రేటర్ దాన్ పి ఉండాలంట. అంటే ఇక్కడ 5 ఉంటే ఇక్కడ పైన 4 ఉండాలా, లేకపోతే ఇక్కడ 6 ఉంటే 6కి లోపలే వాల్యూస్ ఇక్కడ ఉండాలా. 6 ఎక్కువకు ఉండకూడదు, లెస్ దాన్ ఉండాలి పిలో. అండ్ ఇట్స్ వాల్యూస్ ఆల్వేస్ లెస్ దాన్ 1. అండ్ ఇట్ వాల్యూస్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అని ఎందుకు అంటామంటే, ఈ పాయింట్ ఇప్పుడు 4/5 ఉంది, 5 1s 5లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టి ఇక్కడ 0 వేసుకుంటే 5 8s పోద్ది. అంటే 0.8 అనేది లెస్ దాన్ 1 కదా, అదే వాడు చెప్తున్నాడు. అండ్ ఇట్స్ వాల్యూస్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అని. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే దానికి రివర్స్. ఇన్ సచ్ ఎ ఫ్రాక్షన్ ఇన్ విచ్ పీ వాల్యూ గ్రేటర్ దాన్ క్యూ, ఇట్స్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది, 5/4 పీ వాల్యూ పెద్దది, క్యూ వాల్యూ చిన్నది ఉండాలి. అలా ఉన్నప్పుడు 4 1s 4 1s. ఇంకా మామూలుగా అయితే పాయింట్ ఉంటుంది, 1 కంటే ఇంకా ఎక్కువే వస్తాయి కదా. క్యూ వాల్యూ చిన్నది స్మాల్, పీ వాల్యూ పెద్దది అయినప్పుడు చిన్న వాల్యూ నుంచి పైన ఫస్ట్ 1లోనే పోద్ది ఎగ్జాక్ట్గా అది, లేకపోతే 2లోనే పోద్ది, 1 కంటే తక్కువలో పోదు. ఈ వేరే చూసుకున్నా 7/6 ఉంది, 6 1s అంటాం పైన కొట్టేటప్పుడు. లేదు ఎంత పెద్ద నెంబర్ అయినా 19/9 అయినా తీసుకోండి, పీ వాల్యూ పెద్దది ఉంటే క్యూ చిన్నది ఉందనుకోండి 1 కంటే పైనే కొట్టాలి. 9 1s 9 2s 18. అర్థమవుతుందా? అదే వాడు చెప్తున్నాడు. ఇన్ విచ్ పీ గ్రేటర్ దాన్ క్యూ, ఇట్ ఆల్వేస్ ద గ్రేటర్ దాన్ 1. 20/2 ఇక్కడ కూడా 10 ఫస్ట్ 10 వస్తుంది, 10 4 1s 4 2s 1 కంటే ఎక్కువే కదా, అదే వాడు చెప్తున్నాడు. దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. క్వశ్చన్ ఏంటంటే, ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఈక్వల్లీ. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది, క్యూ వాల్యూ పెద్దది ఉండాలి. అంటే 4 తీసుకుందాం, పైన వచ్చేసి ఒక 3 తీసుకుందాం, పైన 3 కింద 4. క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ పీ కదా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే. ఇంక్రీజింగ్ ఈక్వల్లీ, ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేయండి ఈక్వల్గా. +4 పైన చేసా, కింద +4 చేసా. ఓకే, నెక్స్ట్ హౌ ఈజ్ రిలేటెడ్ విత్ ద ఒరిజినేట్ ఫస్ట్ వన్. ఇప్పుడు దీన్ని ప్లస్ చేస్తే ఎంత, 7/8 వస్తుంది. అయితే దీనికి ఫస్ట్ దానికి రిలేషన్ ఏంటి, ఒరిజినల్కి కాన్స్టాంట్ సేమ్ ఉంటుందా, గ్రేటర్ దాన్ ఉంటుందా, లెస్ దాన్ ఉంటుందా, కాన్సే అన్నప్పుడు అంటే దీనికంటే ఈ వాల్యూ పెద్దది ఉంటుందా 7/8, లేకపోతే 7/8 కంటే 3/4 పెద్దది ఉంటుందా అంటాడు. 3/4. ఓకే, 4 1s ఇక్కడ 0 పెట్టండి, 0 పాయింట్ పెడితే 0 వస్తుంది. 4 5s 20, 4 6s 24, 4 7s 28, 0.7 సంథింగ్ వచ్చింది. ఇప్పుడు 7/8 ఉంది, ఇక్కడ 0 పెట్టండి, 0 పాయింట్, అప్పుడు 0 వస్తుంది ఇక్కడ. 8 9s 72, 8 8s 64. అర్థమవుతుందా? అంటే 0.7 ఇది తక్కువ, 0.8 ఎక్కువ, కాబట్టి ఆల్వేస్ ఏముంటుంది, గ్రేటర్ దాన్ ఉంటుంది. ఇక్కడ నేను 1/2 తీసుకొని చేశారు, ఇక్కడ నేను ఇంకో ఎగ్జాంపుల్గా చూసి చెప్పాను మీకు. నెక్స్ట్, ఇంటీజర్ సచ్ ఎ రేషనల్ నెంబర్స్ ఇన్ విచ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇంటీజర్స్ అని దేన్నంటామంటే, ఏవైతే వాల్యూస్ 1కి ఈక్వల్గా ఉంటాయో దాన్ని ఇంటీజర్స్ అంటాం. 1/2 1/3 ఇలా ఉంటే దీన్ని ఏమంటాం, వీటిని రేషనల్ నెంబర్స్ అంటాం. ఇలా ఉండే వాటిని క్యూ ఈక్వల్ టు 1 అంటే మామూలుగా 1 2 3 4 5 ఇట్లా -1 -2 -3 ఇలాంటి వాటిని ఇంటీజర్స్ అంటాం. వీటిని వచ్చి పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం, వీటిని నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. మనం చూసుకున్నాం 0 1 2 3 -1 -2 -3 ఈ పాజిటివ్ ఇంటీజర్స్, ఇవి నెగిటివ్ ఇంటీజర్స్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, పాజిటివ్ ఇంటీజర్స్, ఇంకోటి వచ్చేసి నెగిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ రోమన్స్ చూడండి, 1కి ఇలా రాస్తాం, 5కి వచ్చేసి ఇలా రాస్తాం, 10కి ఇలా రాస్తాం. ఎందుకు రోమన్స్ చూపిస్తున్నానంటే, మనకు రీజనింగ్లో అర్థమెటిక్లో చాలా చోట్ల
నెంబర్స్ ఇవ్వకుండా రోమన్స్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి రోమన్ వాల్యూస్ తెలిసి ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. 1 ఇలా రాయొచ్చు, 5 ఇలా రాయొచ్చు, 10 ఇలా రాయొచ్చు, 50ని ఎల్ అని రాయొచ్చు, 100ని సి అని రాస్తారంట, 500 డి, 1000 ఎం. ఎంసిడి అంటే ఏంది? అప్పుడు 1000, 100, 500 అంటే 1400 మొత్తం ప్లస్ చేస్తే. ఇక్కడ చూడండి ఎండిసి అంటే అలాగా మనకు నెంబర్స్తోనే ఉంటుంది ఎక్కువగా, ఇలా సింబల్స్ ఇస్తా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనం చూసాం. ఒక ట్రీ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. వీటన్నిటి మనం ఏమంటాం? కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. వీటన్నిటిని కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. కాంప్లెక్స్ నెంబర్స్ 2 టైప్స్, రియల్ నెంబర్స్, ఇంకోటి ఇమాజిన్ నెంబర్స్. ఇమాజిన్ నెంబర్స్ అంటే మనం నెంబర్ లైన్ మీద చూపించలేము, దీని మీద చూపించలేము, ఇలా ఉన్న వాటి మీద. ఇవి చూపించగలం మనం నెంబర్ లైన్ మీద. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ p/q ఫామ్లో ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్ నాట్ p/q ఫామ్. మనం p/q ఫామ్లో వాటిని రిప్రజెంట్ చేయలేము. నెక్స్ట్ చూడండి ఇంటీజర్స్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్లో ఇంటీజర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఫ్రాక్షన్స్ మనకు మోస్ట్లీ ఎలా ఉంటాయి? p/q ఫామ్లో ఉంటాయి. అయితే q నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఇక్కడ చూడండి ఇంటీజర్స్లో మళ్ళీ పాజిటివ్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్, న్యూట్రల్. పాజిటివ్ ఇంటీజర్ అంటే 1 2 3 4, నెగిటివ్ అంటే -1 -2 ఇట్లాగా. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. దీంట్లో 0 తీసేసామనుకోండి న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ చూడండి పాజిటివ్ ఇంటీజర్స్ ప్లస్ న్యూట్రల్ కలిపితే హోల్ నెంబర్ వచ్చింది. ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్. అర్థమైంది అనుకుంటున్నా. ఇవి ఇంకా రోమన్ నెంబర్స్ మనం ఇందాక చెప్పుకున్నవే. ఇక్కడ వరకు అయితే క్లాస్ అంటే నెంబర్ సిస్టంలో ఒక లెసన్ మామూలుగా క్లాసిఫికేషన్ నెంబర్స్ అని ఉండింది టాపిక్. చాలా చిన్న టాపికే. నెక్స్ట్ వచ్చేసి మనం పర్సంటేజ్ డిస్కస్ చేస్తాం. పర్సంటేజ్ చాప్టర్ అయితే చాలా వాస్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు అర్థమెటిక్ డెప్త్ క్లాసెస్ అంటే కొద్దిగా సెషన్స్ కూడా పెద్దవి వస్తాయి, ఇంకోటి క్లాసెస్ కూడా ఎక్కువ వస్తాయి. ఇక్కడ నుంచి మీరు ప్రాపర్ నోట్స్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ పోవాలి. ఎందుకంటే మోడల్స్ ఎక్కువ వస్తుంటాయి. ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇంకా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏదైతే మీ బ్యాక్ క్లాస్ అంటే నా క్లాసెస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ముందు క్లాసెస్ని ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి. చాలా త్వరగా కంప్లీట్ చేసేసుకోండి. ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. నేను ఒక 2 days టైం అయితే ఇప్పుడు ఇస్తున్నా. ఒక సాటర్డే చేయను వీడియో, ఇంకా సండే కూడా చేయను. నెక్స్ట్ వచ్చేసి నేను మండే వీడియో చేస్తాను. మండే వీడియో చేస్తే ఆ ఈవినింగ్ అయిన రావచ్చు, లేకపోతే ట్యూస్డే అయిన రావచ్చు. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే మీకు ఏమైనా బ్యాక్లాగ్ ఉంటాయి ఈ అర్థమెటిక్ వరకు ఒక 6-7 లెసన్స్ అయ్యి ఉన్నాయి అంతే. అవి కంప్లీట్ చేసుకున్నారంటే ఇంకా పర్సంటేజ్లో నుంచి మనం పర్సంటేజ్లోకి వెళ్తాం. చాలా మోడల్స్ ఉంటాయి, ఎక్కువ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. మీరు బ్యాక్లాగ్ కంప్లీట్ చేసుకోండి. లేదంటే మాత్రం ముందు క్లాసెస్ చాలా కష్టంగా అవుతాయి, క్లాసెస్ కూడా అర్థం అవ్వడం కష్టం. అందుకని చెప్పేసి నేను ఈరోజు చిన్న టాపిక్ తీసుకుంది కూడా అందుకే, మీకు ముందు వచ్చే క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగునని. వచ్చే క్లాసెస్ కూడా టైం ఎక్కువ తీసుకుంటాయి, 20 minutes, మోస్ట్లీ 30 అబోవ్ ఉండొచ్చు. మ్యాక్సిమం 30 అబోవ్నే ఉంటాయి. 30 minutes కంటే ఎక్కువే వస్తాయి ఇప్పుడు క్లాసెస్. మోడల్స్ డిఫరెంట్ ఉంటాయి. నోట్స్ చేసుకోవాలి. డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే, లేకుంటే కష్టమే. నేను ముందు కూడా అష్యూరిటీ ఇచ్చున్నా, నా CSAT క్లాసెస్ కంప్లీట్గా మీరు చేసి దాన్ని రివిజన్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేసి దాన్ని షార్ట్ నోట్స్ ఫార్ములాస్ అన్నీ చేసుకున్న తర్వాత అయినా మీ CSAT క్లియర్ ఎందుకు కాదు అప్పుడు అడగండి. నేను గ్యారంటీ చెప్తున్నా CSAT కంప్లీట్ అయిపోద్ది. అయితే షరత్ కండిషన్ ఒకటే, క్లాసెస్ టైమ్లీ కంప్లీట్ చేసేయాలి. మీరు బ్యాక్లాగ్స్ పెట్టుకోకూడదు. వాటన్నిటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ నోట్స్లో నుంచి ఫార్ములాస్ తీసి ఒక షార్ట్ నోట్స్ చేసుకోవాలి. మిగతా టెస్ట్ సిరీస్ వాటి అన్నిటి బర్లేదు, దాంట్లో ఉన్న క్వశ్చన్సే మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. మీరే కొత్త ఎగ్జాంపుల్స్ చేసుకోండి, వాటి నుంచి చేసి ట్రై చేయండి. అలా చేసిన తర్వాత ఖచ్చితంగా మీ CSAT అవుతుంది, నేను గ్యారంటీ ఇస్తున్నాను.
ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. మండే అయితే క్లాస్ వస్తుంది మళ్ళీ. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగా